ఒక్క ప్లేట్ చాలదు. అదేనండి మన క్రిస్పీ గోబీ ఫ్రైడ్ రైస్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైసు చాలా ఈజీగా హోటల్ టేస్ట్‌తో ఇంట్లోనే తయారు చేయాలో చూద్దామా? దీనికి ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసి పెట్టుకోవాలి. దాంట్లో చిన్న సైజు గోబీని తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఆ వాటర్‌లో వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి బాయిల్ అయిన గోబీని ఫిల్టర్ చేసుకొని సైడ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మైదా 2 కప్పులు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, కొంచెం సాల్టు, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, కొంచెము కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే గోబీకి రెడ్ కలర్ బాగా వస్తుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ కన్నా కాశ్మీరీ చిల్లీ పౌడర్ బెటర్ అండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ బజ్జీ పిండి అంతా ఫ్లోలో కాకుండా కొంచెం గట్టి కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేయాలండి. అప్పుడే అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసి పెట్టుకున్న గోబీని వేసి చేత్తో బాగా మిక్స్ చేయాలండి. అప్పుడే అన్నిటికీ ఆ గ్రౌండ్ మిక్చరు కోట్ అయ్యి బాగా మ్యారినేట్ అవుతుందండి. అన్నీ బాగా కలిపి ఒక 5 మినిట్స్ సైడ్‌లో పెట్టుకొని, ఇప్పుడు ఒక్కొక్క గోబీని వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉంటే క్రిస్పీగా వస్తుంది. ఈ గోబీని నైట్ ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటే మార్నింగే చేసి పెట్టుకోవచ్చండి. ఏం కాదు, క్రిస్పీగా అలాగనే ఉంటుంది. అంతలోపల ఒక బౌల్‌లో ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసి 1:30 కప్పు వాటరు, ఒక బిర్యానీ ఆకు వేసి ఉడకపెట్టి పెట్టుకోవాలండి. ఆ రైస్‌ని ప్లేట్‌లో చల్లారబెట్టి సైడ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటబుల్స్ అదేనండి 2 ఆనియన్‌లు, ఒక క్యాప్సికము, ఒక 2 తెల్లగడ్డలు, ఒక 2 పచ్చిమిర్చి అన్నీ చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసి గార్లికు, చిల్లీసు, ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి గ్లాసీగా రావాలి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసి ఫ్రై చేయాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలండి. క్యాప్సికము ఆ వేడికే కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు, ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, కొంచెం పెప్పర్ పౌడరు వేసి బాగా మిక్స్ చేయాలండి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసి సాల్ట్ వేసి కూడా బాగా మిక్స్ చేయాలండి. పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు ఉడకపెట్టి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా కలపాలండి. అప్పుడే అన్నము మెత్తబడకుండా, పగలకుండా పొడుగ్గా బాగా నీట్‌గా వస్తుంది. కొంచెం కలర్ కావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే గోబీ ఫ్రైడ్ రైస్‌కి కొంచెం కలర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో టాస్ చేసుకున్న ఈ రైస్‌లో ఫ్రైడ్ చేసుకున్న గోబీని వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేయాలంటే బాగా కలిపేది కాదు, లైట్‌గా టాస్ చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సాల్ట్ వాటర్‌లో వేసుకున్నా మధ్యలో సాల్ట్ ఏసాం కదా! కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఏస్తే చాలండి. గోబీ మెయిన్‌గా డైజెషన్‌కి హెల్ప్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. హార్ట్ హెల్త్‌కి, బ్రెయిన్ హెల్త్‌కి హెల్ప్ చేస్తుంది. మెయిన్‌గా ఫైబర్ ఉన్నందువలన వెయిట్ మేనేజ్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుంది. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. చాలా హెల్తీ అయిన గోబీని అందరూ తినొచ్చండి. లంచ్‌కైనా, డిన్నర్‌కైనా, పార్టీకైనా ఈ ఒక్క రైస్ ఉంటే చాలండి, అద్దిరిపోతుంది. ఒక్క ప్లేట్‌తో ఆగరండి ఎవరు. ట్రై చేసి కమెంట్ చేయండి.